ఆయనకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆయన ప్రభుత్వం మీద నమ్మకం లేకనే దించేసిర్రు. ఇప్పుడు ఆయన మీద ఆయనకు నమ్మకం లేకుండా పోయింది కేటీఆర్ మీద. అందుకని ఆతృత. నేను ఒక మాట చెప్తా, ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అది వాళ్ళకి ఆతృత అంతా. అయ్యో మా అధికారం పోయింది, మా ఎస్టేట్ పోయింది, మా ఫామ్ హౌస్లు పోయినాయి, మా ప్రగతి భవన్లు పోయినాయి అనే బాధ తప్ప నిజంగా ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ అన్ని ఇవాళ మేము దరఖాస్తులు తీసుకునేటి అన్నీ నువ్వు పరిష్కరించటోని. ఇలా ఎందుకు పరిష్కరించలేదు? ఇవాళ మా మీద వీళ్ళు చేస్తలే. వాళ్ళు మేము ఆల్రెడీ మొదలు పెట్టినాము, చేస్తున్నాము. నువ్వు బస్సు పెడితే క్యాబరెట్ డ్యాన్సులతో పోల్స్తుంది బస్సులలో వేసుకోవడాన్ని. నువ్వు రుణమాఫీ నువ్వు చేయలేదు. 2 లక్షలు మీ ముఖానికి ఎప్పుడైనా చేసినాం? మేము చేసినాం ఏకకాలంలో. చేస్తే ఇంకా జరగలేదు అన్నది చాలా వరకు వీళ్ళ ప్రభుత్వంలో 2014 తర్వాత 15, 16, 17, 18 దాకా లక్షల మంది పెండింగ్లో పెట్టిపోయారు. అలాంటి వాళ్ళు అందరు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవాళ. అది అసలు కథ. కాబట్టి ఇప్పటికి కూడా మా సీఎం గారు అలాంటి ఏమైతే మనం ఇచ్చిన ఏదైతే 2018 తర్వాత ఇస్తామని మాట ఇచ్చినామో అవన్నీ క్లియర్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. మేము మొదలుపెట్టాం. పేదోళ్లకు, భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తే ఏమి లేని వాళ్ళకే ఇస్తారాట, ఎకరం 2 ఎకరాలకి ఇయ్యరాట అని అంటే ఏం లేని వాళ్ళకే కదా ఫస్ట్ రావాల్సింది. నువ్వంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినావు, 500 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినావు. ఇవాళ మా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. గత 23వ తారీఖు నాడు గ్రామ సభ జరుగుతుంటే గ్రామ సభలో లిస్ట్ వచ్చిందో లేదో ఎవరికి తెలియక ముందే ఆయన భార్య అంగన్వాడీ టీచర్ అమ్మ. ఆ లిస్ట్ అక్కడ చదువుతూ ఉంటేనే మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాం. అంటే అక్కడ ప్రేరేపించారనేది అర్థమవుతుంది కదా ఇవాళ. అంటే అప్పుడేమో ఉద్యమ కాలంలోనేమో ఉద్యమం పేరు మీద పాపం ఇతరులను రెచ్చగొట్టి వాళ్ళ చావుల మీద మీరు పదవులు పొందిరు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మళ్ళా నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, మరి ఎందుకు ఇల్లులు ఇవ్వలేదు? ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. లిస్టు చదువుతుంటేనే ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఆ ప్రేరేపించిన వాళ్ళని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టాం. చనిపోయిన కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటున్నాం. ఆయన భార్యకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పించిన. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక ఇల్లు ఇవ్వలే, ఒక భూములకు పట్టాలు ఇవ్వలే, మరి ఒక ఉద్యోగం అయ్యలే. మేము ఇచ్చినాం. ఇవాళ మా గ్రామ సభలు జరుగుతా అంటే ఇట్లాంటివన్నీ ప్రేరేపించి వాళ్ళ ప్రాణాలు తీసుకొని ఆ చావులతోటి రాజకీయం చేసేటువంటి నీచ బుద్ధి మళ్ళీ దాన్ని ట్విట్టర్లలో పెట్టి దేశమంతా అరే నాయన గ్రామ సభ అవుతుంది, ఇవాళ కాకుండా రేపిస్తాం, మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం. ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము. నిన్నటి నుంచి మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేరు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంతా ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు? రైతులకు 30,000 కోట్ల అప్పులు ఎందుకవు? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇల్లు లేక ఎందుకు ఇబ్బంది పడదురు? పిల్లలకు 5వ తరగతి 6వ తరగతి అయ్యే పరిస్థితి వచ్చినాక కూడా నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ లక్షల మంది వచ్చారు. వాళ్ళందరికీ మేము చేస్తున్నాం. ఎగబడుతున్నాడు. 10 ఏళ్ళు మీరు నిద్రపోయిర్రు. మేమేమో వర్క్ బిజీలు ఉన్నాము, మీరేమో వాగుడు బిజీలో ఉన్నారు, అబద్ధాల బిజీలు ఉన్నారు. అది మానుకోండి, పబ్లిక్తో కలిసి పనిచేయండి, బాగుంటుంది. కానీ సెంటిమెంట్ల కోసము లేదా ప్రచారం కోసము ఇతరుల యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమయ్యి మళ్ళీ దాన్ని రాజకీయం చేయడం అనేది ఇంతకంటే నిస్సిగ్గు.